కష్టపడి ఉంటాడు చెప్పండి, స్వార్థమే ఉంది చెప్పండి. ఓకే ఓకే వన్ బై వన్ మాట్లాడు సార్. మనతో పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ నుంచి. రవికిరణ్ గారు, కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజీల పీపీపీ నిర్మాణం కాకుండా ఆపగలుగుతుందా? సార్ బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 99 టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు కోటి సంతకాలు పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ కోటి అబద్ధాలు చెప్తున్నారండి ప్రజలకి. ఎట్లా? మొదటి అబద్ధం, ఈ కాలేజీలన్నీ ప్రైవేట్గా అమ్మేస్తున్నారట. రెండో అబద్ధం, ఈ 17 మెడికల్ కాలేజీల్లో పేదలకు ఒక్క సీటు కూడా అందదు, మీకు సీట్లు ఏమి ఉండవు అని చెప్పి ప్రచారం. మూడో అబద్ధం, మేము మా హయాంలో 3,000 కోట్లు ఖర్చు పెట్టాము, మొత్తం కట్టాకి 8,500 కోట్లు కావాలి, మేము 3,000 ఖర్చు పెట్టేస్తాం కాబట్టి మీరు 5,000 కోట్లు ఖర్చు పెట్టేస్తే అయిపోతుంది కదా. ఇది మూడో అబద్ధం. నాలుగో అబద్ధం, ఈ మెడికల్ కాలేజీలకి అనుబంధంగా వచ్చే ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం అందదు, పేదలకు వైద్యం అన్నది ఇంకా అయ్యే పరిస్థితి కాదు అని చెప్పి నాలుగో అబద్ధం. ఇలా అనేక అబద్ధాలు చెప్పుకుంటూ ఈరోజు కోటి సంతకాలు కూడా పెద్ద అబద్ధం. ఎందుకంటే కోటి సంతకాలు జరగాలంటే ఒక్కో నియోజకవర్గం 60,000 సంతకాలు జరగాలి. 60,000 సంతకాలు జరగాలి అంటే ఒక్కో నియోజకవర్గాలు 60,000 జరగాలి. 60,000 విత్ ఫోన్ నెంబర్లు విత్ ఆధార్ కార్డులు అంటే ఇది చిన్న విషయం కాదు. ఎంత కోటి అబద్ధాల్లో భాగంగా నేనే చూస్తాను. కాదు వాళ్ళకి ప్రతి నియోజకవర్గంలో మినిమం 60,000 ఓట్లు వారికి వచ్చాయి. సో వాళ్ళకి ఓట్లు వేసినటువంటి మద్దతుదారులు సంతకం పెడితే సరిపోదా? అంటే వాళ్ళే మరీ వైసీపీ అంత దీనస్థితిలో ఏం లేదు కదా. వాళ్ళ యొక్క ప్రక్రియ నన్ను కంప్లీట్ చేయడం గారు. ఇందాక మీరు మాట్లాడారు, నేనే అర్థం పడలేదు కదా. ఇందాక మీరు అన్నారు 12 కాలేజీలకి 1,500 కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది కదా అన్నారు. ఎంత అబద్ధం అది? ఒక్కో మెడికల్ కాలేజీకి 500 కోట్లు కావాలి, 12 మెడికల్ కాలేజీ అంటే 6,000 కోట్లు కావాలి. మీరు చెప్పిన ఫిగర్ తప్పు. నేను అర్థం పడ్డానా? నా ధర్మసేపు చెప్తాకి అది వెయిట్ చేస్తున్నాను. ఏదైనా ఉంటే మీరు రాసుకోండి, మధ్యలో రావద్దు. నేనేంటంటే ఇప్పుడు వీళ్ళు కోటి సంతకాల కార్యక్రమం అని చెప్పి సెప్టెంబర్ లో అక్టోబర్ మొదలు పెట్టారు. నవంబర్ 22వ తారీఖు కంప్లీట్ చేస్తాం, నవంబర్ 28వ తారీఖు గవర్నర్ గారికి ఇస్తా ఉన్నాం. ఆ సంతకాలు ఏమో అయ్యే పని కాదు. వాళ్ళు తెలంగాణలో సంతకం పెట్టారు, కర్ణాటక సంతకం పెట్టారు, కింద మీద ఏదో చేసి ఏదో కుకప్ చేస్తారు. సరే, అది పక్కన పెట్టండి. అసలు విషయానికి వస్తే ఇప్పుడు ప్రైవేట్ కి అప్పు చెప్పేసి అమ్మేస్తున్నారు. పచ్చి అబద్ధం కూడా మాణిక్యాలరావు గారు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ప్రైవేట్ కి అమ్మేయటం అంటే ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కృష్ణపట్నం పోర్ట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి 10% వాటా ఉంది. అది ఆదానికి అమ్మేశారు. ఆ 10% అమ్మేశారు. ఇంకా ఆ పోర్ట్ లో మనకు వాటా ఉండదు. వీఆర్ నో వే బాదర్ టు దట్ పోర్ట్. అలాగే విశాఖపట్నం గాజువాక దగ్గర పోర్ట్ ఉంది. ఆ పోర్ట్ లో కూడా మనకు వాటా ఉంది. అది 1,000 కోట్లకి అమ్మేశారు. అమ్మేసి మనకు సంబంధం లేదు. ఇంకా అది అమ్మేయటం అంటే పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ కలిసి దాన్ని నిర్వహిస్తారు. కొంతకాలం పాటు వాళ్ళకు నిబంధనలు ఇచ్చి కొంతకాలం పాటు ఇద్దరు పర్యవేక్షణతో కొంతకాలం వాళ్ళు నిర్వహిస్తారు. ఇది పబ్లిక్ ప్రైవేట్. అంతేగాని వాళ్ళకి ఆస్తులు బదలాయింపు చేయరు. వేరే ప్రైవేట్ దాంట్లో ఆస్తులు బదలాయించేస్తారు. ఇక్కడ ఆస్తులు బదలాయించరు. ఆస్తులు ప్రభుత్వం దగ్గరే ఉంటది. ఆ లీజ్ టర్మ్ ఉంటది. ఆ లీజ్ టర్మ్ అయిపోయినాక ఎక్స్పైర్ అయిపోతుంది. ఇది తేడా. ఇది రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఎందుకంటే పీపీపీ లో ఇప్పుడు దశాబ్దాలుగా అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయి, జాతీయ రహదారులు, పీపీపీ మోడల్ నిర్మాణం చేస్తాం. ఒక టోల్ గేట్ పెట్టుకోవాలి. మళ్ళీ కొత్త వాళ్ళకి ఇస్తారు టోల్ గేట్లు. అలా అనమాట. అంతేగాని ఇది కాదు. ఇది పచ్చి అబద్ధం. ఎన్ని సంవత్సరాలు లీజు? 35 సంవత్సరాల 33 ఏళ్ళు అండి. 33 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఆ బిల్డింగ్ ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ఎక్విప్మెంట్ మొత్తం వదిలేసి వెళ్ళిపోవాలి. అంతే అండి. మొత్తం వదిలేసి వెళ్ళిపోయి ప్రభుత్వం కప్పు చెప్పేస్తారు. ఆ తర్వాత సెంటర్ లో మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఇవ్వదలుచుకుంటే ఇంకో 33 ఏళ్ళు ఇవ్వచ్చు. లేదా ఇంకోటి ఎవరికి వీరో నేను వెళ్ళాం అనుకోండి, మనకి బిడ్డింగ్ వేస్తే మనకి ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు కూడా. అది ఈ లోపన్ని ప్రభుత్వ పర్యవేక్షణ జరుగుద్ది. అంతా మొత్తం ప్రభుత్వం ప్రైవేట్ కమిటీ ఏర్పాటు. అది కేంద్ర ప్రభుత్వం కూడా ఉంటుంది. ఇదేదో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాదు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వ ఫండ్స్ కూడా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వ స్కీము. ఈ రోజు దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ పీపీపీ మోడల్ నిర్మాణం చేస్తారు. ఉత్తరప్రదేశ్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, కర్ణాటక కావచ్చు. వాళ్ళ నిర్మాణం పూర్తయిన కాలేజీలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్యానెల్ లో ఉంటది. సో వాళ్ళందరూ పర్యవేక్షణలోనే నిర్మాణం జరుగుతుంది. అలాగే విధి విధానాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధి విధానాలు రూపొందిస్తాయి. ఒకటి. రెండు, ఆయన చెప్తున్న అబద్ధం ఏంటి? పేదలకి అసలు ఉచిత సీట్లు అందం అన్నారు. ఇది ఎంత పెద్ద అబద్ధం అండి.
ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో జీవో నెంబర్ 107 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 107 లో ఇది 107 అంటే జీవో నెంబర్ 107 ఈ 107 ఆయన ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ మెడికల్ కాలేజీల్లో 15% కేంద్రానికి ఇచ్చేస్తారు. మిగతా 80%లో 50% మాత్రమే ఫ్రీ సీట్లు, మిగతా 50% సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పి పెట్టారు. దీనిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ జీవో ప్రకారం ఒక 150 సీట్లు తీసుకుంటే 150 సీట్లు మెడికల్ కాలేజ్ అప్రూవల్ వస్తే 64 సీట్లు మాత్రమే పేదలకు అందుబాటులోకి వస్తాయి. కానీ ఇప్పుడు మేము తీసుకొస్తున్న విధానంలో 75 సీట్లు అందుబాటులోకి వస్తాయి పేదలకి ఉచితంగా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 64 అయితే మేము తీసుకున్న దాంట్లో కేంద్రానికి 15% వాటా ఇవ్వక్కర్లేదండి. మొత్తం 70 సీట్లు అంటే 75 అంటే ఎడిషనల్ గా 11 సీట్లు కాలేజీకి వస్తున్నాయి. పెరుగుతున్నాయి పేదలకి 11 సీట్లు పెరుగుతున్నాయి. సంతోషించాల్సిన అంశం అయితే ఇది మీరు చెప్పినట్టు. ఆయన చెప్తుంది అబద్ధం. మొత్తం ఎవరికి అందరూ అని చెప్తారు చూసారా, అది పొచ్చి అబద్ధం. ఆయన ఇచ్చిన జీవోలు ఇది 50% మాత్రమే, ఏది 85% 50% అంటే 60 సీట్లు మాత్రమే పేదలకని ఇచ్చిన జీవో. మేము అలా కాదు 70 సీట్లు ఇస్తున్నాం. అదొకటి. ఫీజులు పెంచుతారా? ఫీజులు సేమ్ ఫీజులు పెరుగుతున్నాయంట కదా. సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారో ఇది కేటగిరీ బి కేటగిరీ సి సేమ్ అదే ఫీజులు కంటిన్యూ అవుతాయి. దానిలో మార్పు ఉండదు. పేదలకి ఇంకా సీట్లు పెరుగుతాయి. 11 సీట్లు పర్ కాలేజీ పెరుగుతున్నాయి. ఇది మంచిగా చెడా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చెప్పాలి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? అంటే ఒక ప్రచారం ఏముందంటే రవికిరణ్ గారు ఆల్రెడీ ఉన్న సీట్లలో కొంత పర్సంటేజ్ మేనేజ్మెంట్ కోటా కింద ఆ సీట్లు బదిలీ అవుతాయి అనేటువంటి చర్చ కూడా నడిచింది. దానివల్ల చాలా మంది ఒక అభద్రతా భావంలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 సీట్లు ఉంటే ఆ 300 సీట్లు ఒక 50 సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద వెళ్ళిపోతే 50 సీట్ల కాలేజీ యాజమాన్యం ఎవరైతే పర్యవేక్షణ ఉంటుందో వాళ్ళు అమ్మేసుకుంటారు. కాబట్టి 50 మంది విద్యార్థులకి ఆ సీట్లు మరి వారు అవకాశాన్ని కోల్పోతారు అనేటువంటి రకరకాల ప్రచారాలు ఉన్నాయి. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇది జీవో నంబర్ 108 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు 19/7/2023 ఆన్లైన్ లో ఉంది, ఎవరన్నా చూసుకోవచ్చు. జీవో నెంబర్ 108. ఈ 108 జీవోలో జగన్మోహన్ రెడ్డి గారు 15% సీట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేశాక రాష్ట్రంలో ఉన్నటువంటి 85%కి ఫీ స్ట్రక్చర్ డిఫైన్ చేశారు. 85%లో 50% మాత్రమే జనరల్ కేటగిరీ 50% సీట్స్ 15,000 ఫీజు 15,000. మిగతా 30% సీట్ సెల్ఫ్ ఫైనాన్స్ 12 లక్షలు. మిగతా 15% ఎన్ఆర్ఐ కేటగిరీ 20 లక్షలు. జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి 15,000, మిగతాది కేటగిరీ బిలో అయితే 12 లక్షలు, ఇంకోటి ఎన్ఆర్ఐ 20 లక్షలు. ఏదైతే ఫీ స్ట్రక్చర్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో అదే ఫీ స్ట్రక్చర్ కంటిన్యూ అవుతుంది. పైపెచ్చు 11 సీట్లు ఫ్రీగా 15,000కే పేదలకు అందుబాటులోకి వస్తాయి. ఇంకా ఎక్కువ సీట్లు అంతేగాని కొత్తగా మేము మార్చింది ఏం లేదు. రెడ్డి గారు అనేక అబద్ధాలు చెప్తారు ఆయన. నరేంద్ర గారు ఏమన్నా అడుగుతారా? ఏమన్నా క్వశ్చన్ అడుగుతారా?